నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. మరి ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో తుళ్లూరులో ఒక వారం వ్యవధిలోనే ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. మరి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ఈ హాస్పిటల్ ని అటు ఏపీలోని అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా విస్తరించేందుకు గాను కేవలం ఒక వారం రోజుల్లో ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని బాలకృష్ణ గారు చెప్పడం, మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వైద్యోపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న ప్రజలే చాలా ఎక్కువ మంది. ఇవాళ హైదరాబాద్లో ఉన్న బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ పేషెంట్లు కానీ అక్కడ ఉండే అవుట్ పేషెంట్లో కానీ ప్రతి 100 మందిని వాళ్ళ ప్రాంతీయ మూలాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పని కనుక మీరు ఎంక్వైరీ చేస్తే కనీసం 50 to 60% ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కారణం ఏంటి అంటే ఈ స్థాయి వైద్య సేవలు అందించగలిగే హాస్పిటల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద క్యాన్సర్కి ముఖ్యంగా మెరుగైన హాస్పిటల్స్ లేవు. మా చిన్నతనంలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అనగానే మెడ్రాస్ అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇంకా అంతకన్నా వేరే ఆప్షన్స్ లేవు మొత్తం ఆంధ్ర ప్రాంతంలో. తర్వాత రోజుల్లో హైదరాబాదు ఈ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డెవలప్ అయిన తర్వాత ఒక రకంగా డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ అంటూ మొత్తం తెలుగు జాతికి ఇదొక్కటిగానే నిలబడింది. అంటే వేరే కార్పొరేటివ్ హాస్పిటల్స్ వేరే ఉన్నాయి. ఇంకా ఇండో అమెరికన్ ఆంకాలజీ అని చెప్పని ఇట్లా రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ డెడికేటెడ్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అది కూడా ఒక ట్రస్ట్ ద్వారా నిర్వహణ జరుగుతా నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద నిర్వహణ జరిగే హాస్పిటల్ ఇది. ఇటువంటి హాస్పిటల్ దశాబ్దాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్లో నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ హాస్పిటల్ ముఖ్యంగా అంతకుముందు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు, డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, ముఖ్యంగా తెలుగువారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, ఇటువంటి వాళ్ళందరి సహకారంతో హాస్పిటల్ బాగా డెవలప్ అయింది. దానికి ప్రాపర్ ఎక్విప్మెంటు, బ్యాక్ అండ్ ఫండ్స్ ఇవన్నీ మొబిలైజేషన్లో ఆ ముందు తరం పెద్దలు చాలా క్రియాశీలక భూమికి పోషించారు. అటువంటి వారి నుంచి ఎప్పుడైతే నందమూరి బాలకృష్ణ గారి నేతృత్వంలోకి హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పబడినాయో అక్కడి నుంచి మరింతగా పేదలకు చేరువవుతా ఇవాళ ఆ ప్రాంతానికి వెళ్తే మీరు మనకు చాలా సమీప ప్రాంతంలోనే ఉంటుంది. అక్కడ గనక మనం వెళ్తే కొన్ని వందల మంది ప్రతిరోజు వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు. ఇటువంటి హాస్పిటలు, ఇదే స్థాయి వైద్య సేవలు అందించగలిగే హాస్పిటల్ ఆంధ్ర ప్రాంతంలో కూడా నిర్మాణం జరిగితే మొట్టమొదట అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ కొత్త ప్రాంతంలో ఇక్కడ అకామిడేషను ఇవన్నీ సమకూర్చుకొని ఇక్కడ ఇబ్బంది పడటం కన్నా ప్రజలకి ఆంధ్ర ప్రాంతంలో అమరావతి నగరంలో కనుక నిర్మాణం జరుగుతున్న అమరావతి నగరంలో కనుక ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయితే 100% ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఉపయోగంగా ఉంటుంది. మీరు గమనించుకుంటే నందమూరి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయాలనేది ఈ రోజుకి రోజు తీసుకున్న నిర్ణయం కాదు. 2018వ సంవత్సరంలో విశాఖపట్నంలో జరిగిన సిఐఏ కన్వెన్షన్స్ సందర్భంగానే ఆ రోజుల్లో ఆయన 720 కోట్ల రూపాయలతోటి క్యాన్సర్ హాస్పిటల్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన ఇచ్చి ఎంఓయూ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భూమి కేటాయింపులు చేయడం జరిగింది. అలా చేసిన కేటాయింపులు ఈలోగా 2019 ఎన్నికల్లో ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే ఇంత మహోన్నత వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ని రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల కోసమైనా అక్కడ ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిది. అక్కడ సింగపూర్ కన్సార్షియం వాళ్ళని నిలగొట్టారా, లేకపోతే మిగిలిన పెట్టుబడిదారులను నిలగొట్టారా, ఇవన్నీ తర్వాత సంగతి. కానీ రాష్ట్ర ప్రజల కోణంలో కనుక జగన్మోహన్ రెడ్డి మానవతా కోణంలో ఒక్క క్షణం ఆలోచించినా కూడా ముందు బాలకృష్ణ గారిని పిలిచి, ఎందుకంటే ఆయన కూడా గౌరవ శాసనసభ్యుడు, ఆయనతో మా కూర్చొని మీరు హాస్పిటల్ ఏర్పాటు చేయండి, ప్రభుత్వ పరంగా మీకు ఆ సహకారం అందిస్తామని చెప్పని చెప్పుండాల్సింది. కానీ నిలువెల్ల మూర్తిభవించిన కక్షక ప్రతిరూపమైన జగన్మోహన్ రెడ్డి ఆయనలో మానవతా కోణం,
ప్రజల కష్టాలు, వ్యాధిగ్రస్తులు, వాళ్ళు ఎదుర్కొనే బాధలు, వాళ్ళకయ్యే ఆర్థిక కష్టాలు, వీటి గురించి ఆయనకి ఎక్కడ అవన్నీ ఆలోచించే అంతటి మానవత్వం కూడా ఆయనలో లేదు. దాంతో ఆ 5 సంవత్సరాలు కాలయాపన చేసేసిన పర్యవసానం అక్కడ ఒక అడవిని పెంచారు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అక్కడ ఆ డీఫారెస్టేషన్ లాంటి కార్యక్రమాలన్నీ చేసి మళ్ళీ అమరావతికి ఒక దిశ చంద్రబాబు నాయుడు గారి ద్వారా రూపకల్పన జరుగుతూ ఉందో మళ్ళీ బాలకృష్ణ గారు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ఆ హాస్పిటల్కి కొన్ని మాసాల క్రితమే వారి చేతుల మీదుగానే భూమి పూజ కూడా చేశారు. అలా భూమి పూజ చేసిన హాస్పిటల్ ఈరోజు వారు మీడియా ముఖంగా ఒక వారంలో అమరావతిలో నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నామని చెప్తున్నారు. ఇక్కడ గమనించుకుంటే మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రముఖ సంస్థలన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్కి ఎక్విప్మెంట్ అంటే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ హాస్పిటల్ వాళ్ళు అందిస్తున్న సర్వీసెస్ పట్ల వాళ్ళు చారిటీగా నో ప్రాఫిట్ నో లాసెస్ బేసిస్ మీద ఆ హాస్పిటల్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్న తీరు పట్ల కార్పొరేట్ సర్కిల్స్లో కూడా ఆ హాస్పిటల్కి ఆ యాజమాన్యానికి ఉన్న క్రెడిబిలిటీ దృష్ట్యా అదే సందర్భంలో బాలకృష్ణ గారి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ సినిమా నటుడుగా ఆయన్ని చాలా కాంట్రవర్సీస్ చుట్టుముడుతూ ఉంటాయి. ఆయనకి సరిగ్గా ప్రసంగించడం రాదు అని చెప్పని, యారగెంట్గా ఉంటారు అని చెప్పని, కోపం ఎక్కువ అని చెప్పని, ఇలా రకరకాల ఆరోపణలు ఆయన మీద చేస్తూ ఉంటారు. ఇన్ని ఆరోపణలు చేసేవాళ్ళు మరి ఆయనకు ఊహ తెలిసే నాటికి ఆయన అగ్రకథా నాయకుడు. వాళ్ళ నాన్న ఎన్టీ రామారావు గారు 35 సంవత్సరాలు అప్రతిహతంగా తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన అగ్రకథానాయకుడు. అలాగే బాలకృష్ణ గారికి 23వ సంవత్సరంలోనే వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. మరి వాళ్ళ బావగారు చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్వయానా బాలకృష్ణ గారు మూడోసారి ఇప్పుడు శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఇంకొక సోదరి పురంధరేశ్వర్ గారు దశాబ్ద కాలం పాటు కేంద్ర మంత్రిగా కొనసాగారు. వాళ్ళ అన్న హరికృష్ణ గారు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన అల్లుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ ఆయనకి స్వయానా పిల్లనిచ్చిన అల్లుడు, మేనల్లుడు. అలాగే ఆయన ఇంకొక అల్లుడు శ్రీభరత్ తను ఇవాళ ఎంపీగా కొనసాగుతూ ఉన్నాడు. అంటే రాజకీయం అనేది ఆయన కుటుంబం చుట్టూ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నా సరే ఈరోజు దాకా బాలకృష్ణ గారు పలానా ట్రాన్స్ఫర్లో పైరవీలు చేశాడనో, పలానా కాంట్రాక్ట్ అడిగాడనో, పలానా భూ ఎలకేషన్ చేయించుకున్నాడనో, ప్రభుత్వం నుంచి ఈ విధమైన లబ్ధి పొందాడని ₹1 అవినీతి బాలకృష్ణ గారి మీద ఆపాదించడానికి కూడా ఏ విధంగా ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళ కార్పొరేట్ సర్కిల్స్లో కూడా ఆ హాస్పిటల్ అన్నా బాలకృష్ణ గారి వ్యక్తిత్వం పట్ల ఉన్న నమ్మకంతో ఇవాళ CSR ఫండ్స్ ఆ హాస్పిటల్కి ఆ విధంగా చారిటీ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ బాలకృష్ణ గారు అమరావతి మీద దృష్టి పెట్టి అక్కడ కూడా బసవతారక హాస్పిటల్ నిర్మాణం చేయించుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఒక మెరుగైన అవకాశం దక్కినట్టు అవుద్ది. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వైద్య సౌకర్యం పొందడం కన్నా తమ ప్రాంతంలోనే అటువంటి వైద్య సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు అది 100% అవసరంలో ఉన్న ప్రజలకి ఆ వైద్యాన్ని చేరువ చేసినట్టు అవుద్ది. ఇదే క్రమంలో వైద్యం కోసం ఇవాళ వేరే రాష్ట్రాల మీద ఆధారపడి వేరే రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నుంచి రాష్ట్ర ప్రజలను కూడా కాపాడినట్టు అవుద్ది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.